చేస్తాడు. సరే, మంచిది. చిన్న పిల్లల గురించిన విషయాలు కొన్ని రోజు నేర్చుకుందాం. అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయేలు గురించి ప్రార్థన చేశాడు. ఆదికాండం 17 అధ్యాయము 18వ వచనంలో చూస్తే, నీ సన్నిధిని బ్రతుకు అనుగ్రహించమని దేవునికి ప్రార్థన చేశాడు. ఎవరు? అబ్రహాం గారు. దేవుడు ఏమన్నాడంటే 20వ వచనములో, అది తల్లిదండ్రులు బిడ్డల కోసం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, దేవుడు విని దీవిస్తాడు అన్న దానికి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నువ్వు చేసావు కాబట్టి ప్రార్థన, నీ ప్రార్థన బట్టి నేను ఆశీర్వదిస్తాను, ఎంతగా అత్యధికముగా గొప్పగా నేను దీవిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. అదేవిధంగా మనం కూడా బిడ్డల కోసం ప్రార్థన చేస్తే దేవుడు అత్యధికంగాను గొప్పగాను ఆస్వాదిస్తాడు. నీ ఆన్సును కూడా ఆ విధంగా దేవుడు ఆస్వాదించును గాక. యోసేపు తన ఇద్దరు కుమారుని దీవించమని యాకోబు దగ్గర తీసుకొచ్చి దీవించమని అడిగితే యాకోబు ఏం చేశాడంటే ఒక చిన్న తమాషా చేశాడు. చేతులు ఎఫ్రాయిం మీద కుడి చేయి పెట్టాడు, మనష్షే మీద ఎడం చేయి పెట్టాడు. అది యోసేపుకి ఇష్టం లేదు. అది కాదు నాన్న, వీడు పెద్దోడు కాబట్టి వీడి మీద కుడి చేయి పెట్టు అని అడిగాడు. అడిగితే యాకోబు ఏం చెప్పాడంటే, నాకు తెలుసు కుమారుడా, కానీ ఇతని కన్నా కూడా వీడు ఎక్కువ గొప్పవాడు అవుతాడు కాబట్టి నేను ఆ విధంగా దీవించాను అని చెప్పిన మాటలు 48వ అధ్యాయంలో 16వ వచనం చూద్దాం. దీవెన గురించి యాకోబు దీవించిన విషయం చూద్దాం. సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక, భూమి యందు వారు బహుగా విస్తరించుదురు గాక అని యాకోబు దీవించాడు. ఇక్కడ ఒక ప్రత్యేకత కనబడతా ఉంది. సమస్త కీడుల నుండి యాకోబుని దూతలే తప్పించారంట. ఆ దూతంట ఈ పిల్లలను కూడా దీవించాలంట అన్నది ఆయన చెప్పిన దీవెన. దూతల గురించిన విషయాలు బాగా తెలుసు ఎవరికి? యాకోబుకి. ఆ విషయం చెప్పే ముందు 17వ వచనం కూడా చదువుదాం. ఇష్టం లేదు. అదేంది, నా పెద్ద కొడుకు ఈడైతే వాడి మీద చేయబెడుతున్నాడని యోసేపు అనుకున్నాడు. యాకోబు చెయ్యి ఎత్తి మనిషి తల మీద పెట్టాలని ట్రై చేశాడు, కానీ అతను పెట్టలేదు యాకోబు. ఈడు పెద్దోడు నాన్న, ఈడి మీదే కుడి చేయి పెట్టు నువ్వు అన్నాడు. నాకు తెలుసులేరా బాబు. భవిష్యత్తు గురించిన విషయాలు యాకోబుకు చాలా తెలుసు. చదువమ్మ. అది తమ్ముడే గొప్పోడు అవుతాడు, పెద్దోడు కన్నా చిన్నోడు గొప్పవాడు అవుతాడు. అంటే గొప్పవాడు అవ్వాలని నాన్న పేరు ఎఫ్రాయిం అని పెట్టాను నేను బాప్తీసం ఇచ్చినప్పుడు. ఇది భవిష్యత్తును గురించి పలికినటువంటి మాటలు మనం చూస్తాం. అయితే ఇక్కడ యాకోబు దూతల గురించి ఎందుకు ఆశ్రయించాడు అన్న విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, యాకోబు బేతేల్ అని పేరు పెట్టక ముందు ఆ ప్రాంతాన్ని ఏమని పిలిచేవారు? లూజు ప్రాంతానికి వచ్చినప్పుడు పొద్దుపోయింది, ఆడ పునుకున్నాడు, రాయి తీసి నెత్తి కింద పెట్టుకున్నాడు, నిద్ర పట్టింది, నిద్రలో కలొచ్చింది, దాంట్లో ఆకాశానికి భూమికి నిచ్చినేయబడింది. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉండటం యాకోబు చూశాడు.
దర్శనంలో చూశాడు. దేవదూతల దర్శనం కలిగినటువంటి సందర్భం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భాన్నే యేసు ప్రభువు ఒకానికి చెప్పాడు. ఎవరికి చెప్పాడు? యోహాను సువార్తలోనే మొదటి అధ్యాయంలోనే నతనీయేలుకి చెప్పాడు. దిగుటయో చూతురని యేసు ప్రభువారు చెప్పాడు. ఏమో ఆకాశానికి భూమికి మధ్యన ఆ నిచ్చెన యేసు ప్రభువారే. అది మనుష్య కుమారుడు గురించి ఈ సందర్భం చూసాం. తర్వాత యాకోబు తన భార్యను తీసుకొని వచ్చేటప్పుడు ఆ సంగతి తెలిసిన లాబాను మనుషుల్ని ఎంట పెట్టుకొని వచ్చాడు. అప్పుడు దేవుడు అతన్ని గద్దించి ఆయనతో మంచి కానీ చెడు కానీ మాట్లాడవద్దని సుమి అని జాగ్రత్త చెప్పాడు. వచ్చి, అరే బాబు, నీకు కీడు చేయటం నాకు తెలుసు, కానీ రాత్రి దేవుడు కనపడి నన్ను గద్దించాడు, కాబట్టి సమాధాన పడదామని సమాధానపడి భోజనం చేసుకొని ఆయన దారి నన్ను వెళ్ళాడు, ఈయన దారి నేను బయలుదేరి వస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో యాకోబును ఎదుర్కొనటానికి 2 దేవదూతల సేనాలు వచ్చారు. వచ్చినప్పుడు యాకోబు పేరు పెట్టాడు, మహానయుము అని పేరు పెట్టాడు. అంటే 2 సేనలు అని అర్థం. ఇప్పుడు ఎందుకు వచ్చినట్లు దేవదూతలు? సమాధాన పడి వెళ్ళాడు కదా లాబాను, గొడవలేదు కదా. 2 గుంపులు ఎందుకు వచ్చారు ఇప్పుడు దేవదూతలు? ఏసా వస్తున్నాడు, 400 మందిని తీసుకొని వస్తున్నాడు బిడ్డను ధైర్యపరచటానికి, కీడు జరగకోకుండా ఉండటానికి, వారిద్దరు మళ్ళీ ప్రేమ కలిగి ఉండటానికి దేవదూతల సమూహం వచ్చారు. 32 అధ్యాయం చూస్తే చూచి మహానయుము అని పేరు పెట్టారు. ఈ దేవదూతల ప్రస్తావనలు మనం చూస్తాం. ఆగరు జీవితంలో కూడా దేవదూత వచ్చి, ఆగరు ఎక్కడికి వెళ్తావు, శారాయి దాసైన ఆగరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అని దేవదూత అడిగిన సందర్భాలు మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా ఎలీషా గారికి కూడా చుట్టూ దేవదూతలకు ఆ అగ్ని పర్వతాలు, అగ్ని గుర్రాలు, ఇవన్నీ దేవదూతల సమూహం భద్రత. దేవదూతలు భద్రత కలిగించటానికి ఏర్పాటు చేయబడ్డాయి. కీర్తనాకారుడు ఏమంటాడంటే, యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ దేవదూతలు ఉండి, 34వ కీర్తన 7వ వచనం, ఆయన దూతలు ఉండి కావలుండి రక్షించును. దేవుని స్తోత్రం. దేవుడు కాపాడటానికి దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడని 91వ కీర్తనలో కీర్తనాకారుడు రాశాడు. యేసు ప్రభువారికి ఈ మాటను ఎత్తి చూపించాడు సాతాను. 91వ కీర్తన 11వ వచనం, నీ మార్గములన్నిటిలో కాపాడుటకు ఆయన నిన్ను గురించి దూతలకు నియాన్స్ నిమిత్తము దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించును గాక. యాకోబు దీవించినట్లుగా ఎఫ్రాయిమును, అదేవిధంగా మనష్షేను సమస్త కీడుల నుంచి కాపాడిన దూత వీరిని కాపాడినట్టుగా అని దీవించినట్టుగా నేను కూడా బిడ్డని ఆత్మీయ తండ్రిగా నేను దీవిస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క అబ్బాయికి సంధి రాకుండా, ఏ కీడు రాకుండా, బిడ్డకు దీర్ఘాయుష్ వచ్చినట్లుగా ఎప్పుడు దేవదూతలు కాపుదలగా ఉండి రక్షించి కాపాడును గాక. దేవుడు ఆజ్ఞాపించును గాక. దేవుడు ఏం చేస్తాడంటే, చిన్నపిల్ల కాపాడటానికి కూడా దేవదూతల్ని ఏర్పాటు చేశాడని మత్తయి సువార్తలో మనం చూస్తాం. 18వ అధ్యాయం 10వ వచనం, ఎవరు దూతలు? చిన్న పిల్లల కోసం దేవుడు ఏర్పాటు చేసి నియమించిన దూతలు పరలోకములో దేవుని ముఖాన్ని తేరు చూస్తారు.
మహాదూతలు అంటే ఎవరు? మహా బెత్తెత్తనమ్మాయి. మా అమ్మాయి మంచిది, మా చెల్లెలు బాగా చెప్పిద్దంటే, కెరూబులకి 4 రెక్కలే ఉంటాయి. మహాదూతలంటే శరాపులు 6 రెక్కలు ఉంటాయి. వాళ్ళు మహాదూతలు అంటారు వాళ్ళని. అలాంటి వాళ్ళే దేవుని ముఖాన్ని తేరి చూడలేరు. 2 రెక్కలతో మొహం కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ప్రతిగానాలు చేస్తారు. అలాంటిది ఈ దూతలైతే దేవుని ముఖాన్ని తేరు చూస్తూ ఉన్నారు. పిల్లలకి ఏదైనా అపాయం సంభవించినా, ఏదన్నా కీడు సంభవించినా దేవునికి చెప్పటానికి దేవుని వైపు తిరుగుతారు వాళ్ళు. దేవుని చూస్తారు, దేవునికి తెలియచేస్తారు కదా. మహాదూతలను మించినోళ్ళు అనిపించింది నాకైతే. వాళ్ళకి లేనటువంటి గొప్ప ఇది ఈ దూతలు చిన్న పిల్లల కోసం ఏర్పాటు చేయబడినటువంటి దూతలకు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంతకీ ఒక విషయం నాకు డౌట్ ఏంటంటే, దేవుడు చిన్నపిల్లల కోసం దూతల్ని ఎందుకు ఏర్పాటు చేశాడు? పడిపోతున్నారని. డాబాల మీద నుంచి పడతారు, మెట్ల మీద నుంచి పడతారు. మొన్న నిన్నాంగా అమ్మాయి శ్రేష్ఠ పడిపోయిందని. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా చిన్న పిల్లల నిమిత్తము దేవుడు ఎందు నిమిత్తము దేవదూతలను ఏర్పరిచారు? తెలియదు కాబట్టి. ఏ ఊరు నశించటము దేవునికి ఇష్టము లేదు కనుక, ఈ చిన్నవారిలో ఒక్కడైనా నశించటము దేవునికి ఇష్టము కాదు గనుక, బిడ్డలు నశించకుండా ఉండటం కోసం దేవుడు తన దూతలను పిల్లల కోసం చక్కగా ఏర్పాటు చేశాడు. అర్థమైందా? 14 వచ్చింది, 14 వచ్చింది. ఈ చిన్నవారిలో ఒక్కడైనా నశించకుండా దేవుని చిత్తము కాదు గనుక వారిని కాపాడటానికి దేవుడు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తాడనమాట కదా. డిఎల్ మూడీ గారు బాప్తిసం ఇచ్చేటప్పుడు యవనస్తులకి ఇస్తే ఒకళ్ళకి లెక్కేసుకుంటాడంట, ఒక బాప్తిసం ఇచ్చానని. కొంచెం ఏజ్డ్ వాళ్ళకి ఇస్తే అరేసుకుంటాడంట సగం బాప్తిసం, ఎందుకంటే అయిపోయింది కదా. కాబట్టి చిన్నపిల్లల విషయంలో మరి ఇంకొకటి ఏంటంటే, చిన్నపిల్లలు త్వరగా నమ్ముతారు మనం చెప్పిన దాన్ని. మనం ఏదైతే నేర్పిస్తామో దాన్ని వాళ్ళు పాటిస్తారు. అందుకనే బాలుడు నడవలసిన త్రోవ 22:6 సామెతలు. బాలు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, పెద్దవాడైనాక దాని నుంచి తొలగిపోడు అని చెప్పబడిన మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చిన్నప్పుడు నేర్పాలి. అడ్డాలప్పుడే కానీ గడ్డాలప్పుడు కాదంటారు పెద్దలు. అప్పుడు ఎవరు వినరు. కాబట్టి చిన్నప్పుడు చెప్పటం మంచిది. కాబట్టి నేర్పవలసిన బాధ్యత మన మీద ఉంది. అన్న సమూయేలు పుట్టిన తర్వాత పాలు మానిపించే లోపే పిల్లవాడికి అన్నీ నేర్పింది. వాడిని పాలు మానిపించిన తర్వాత మందిరానికి తీసుకొచ్చి ప్రతిష్ఠించినప్పుడు వాడు అక్కడే మొక్కాడు. మొక్కటము కూడా వాడు నేర్చుకున్నాడు. చిన్నపిల్లలు మొక్కుతారా? మొక్కుతారు. చప్పట్లు కొట్టమంటే కొడతల్లా. వాడు జయదీపు అల్లు అంటాడు. వాడు వయసు ఎంత ఇప్పుడు? మనం ఏది నేర్పిస్తే అది. అన్న నేర్పింది. మొదటి అధ్యాయంలో లాస్ట్ వచనాలను మనం చూస్తాం. దేవునికి ప్రతిష్ఠిస్తున్నాను అని చెప్పేలకే అక్కడే మొక్కాడు, దేవునికి మొక్కేశాడు. మొక్కినాక సమూయేలు దీవించినాక, సమూయేలుని ఏలి దీవించిన తర్వాత మమ్మేదని చూస్తే అమ్మలేదు.
ఆ? అవును, నేర్పల. ఆ, నేర్పటమే కాదు, దేవుని సన్నిధికే తేల. ఆ, ఆ, ఐదుగురు ఉండారు తర్వాత. ఆ, ఉపయోగం లేదు. చూసేళ్ళకి అమ్మలేదు కదా. స్కూల్ కాడ వదిలిపెట్టి వస్తా ఉంటే అమ్మ లేకపోయేళ్ళకి ఊరుకుంటారు పిల్లలు, రాగం తీస్తారు. కానీ సమయలు అలా చేయలే, ఏలి చెప్పినట్లుగా చేసుకున్నాడు. అంటే వాళ్ళమ్మ ఎలా నేర్పిందంటారు. కాబట్టి బాల్యం నుంచి నేర్చుకోబట్టి గొప్ప ప్రవక్తగా అయ్యాడు, పరిచర్య చేశాడు, ఎదిగి వర్ధిల్లాడని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పిల్లల గురించి మనం నేర్చుకోవలసింది ఏమిటంటే, పిల్లలు దేవుణ్ణి నమ్మగలరా, దేవుని స్తుతించగలరా, దేవునికి ప్రార్థన చేయగలరా, పిల్లలు దేవునికి ఇవ్వగలరా అన్న విషయాలు ఈరోజు మనం ధ్యానించబోతా ఉన్నాం. పెద్దోళ్ళ కన్నా పిల్లలే బెస్ట్ అన్న అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. పిల్లల గురించి నేను ధ్యానం చేసిన మాటలు, సంటి పిల్లలు దేవుని స్తుతిస్తారు అని కీర్తనాకారుడు రాశాడు. ఇందాక అమ్మాయి ప్రసన్న అంది, 8వ అధ్యాయం కీర్తన 2వ వచనంలో, చిన్న పిల్లలు స్తుతిస్తేనంట దేవుడు ఏం చేస్తాడు, ఒక దుర్గాన్నే స్థాపిస్తాడంట. ఆ? కాబట్టి మీ పిల్లలకు స్తుతించటం నేర్పండి. ఏమ్మా, అది మా అబ్బాయి సినిమా పాట పాడాడు, అందుట్లో యాక్షన్ చేశాడు, ఈ ముడుచుకోవటం కాదు. దేవుని స్తుతించటం నేర్పండి. అప్పుడు మీ ఇంట్లో ఒక దుర్గం ఏర్పడుతుంది, భద్రత ఏర్పడిద్ది, కాపుదల ఏర్పడిద్ది కదా. సంటి పిల్లల యొక్క స్తుతుల మీద దేవుడు దుర్గము నిర్మించును అని, స్థాపించును అని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చిన్నపిల్లలు స్తుతించగలరు, ఓకేనా. చిన్నపిల్లలు దేవుణ్ణి విశ్వసించగలరా. మత్తయి సువార్త 18వ అధ్యాయము 6వ వచనం యేసు ప్రభువు చెప్పేది మాట, నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారు ఏం చేశారంట, దేవుని యందు విశ్వాసం ఉంచారంట. అలాంటి వారిని పాడు చేసే వాళ్ళని వాళ్ళ మెడక రాయి కట్టి సముద్రంలో పడేసిరమ్మన్నాడు యేసు ప్రభువు. కాబట్టి చిన్నపిల్లలు విశ్వసించగలరు, చిన్నపిల్లలు స్తుతించగలరు, చిన్నపిల్లలు విశ్వసించగలరు కదా. ఆ ఇజ్రాయేలు చిన్నది చూసావా, సిరియా దేశపు సైన్యాధిపతి నయమాన్ని దైవజనుడి దగ్గరికి పంపించగలిగింది. అది పోయిన తర్వాత వాడు స్వస్థ పొందడమే కాదు, దేవుని తెలుసుకున్నాడు. ఇశ్రాయేల్లో నేను తప్ప ఇంకే దేవుడు లేడు అని అన్నాడు ఆయన కదా. ఎవరు నడిపించారు, ఒక చిన్నది నడిపించింది. చిన్నవారు నమ్మగలరు. చిన్నవారు తగ్గింపు కలిగి ఉంటారా. మనకు తేడా వస్తే ఎవరు తగ్గుదామన్నా కూడా నువ్వు దాన్ని రమ్మను, దాన్ని ఒప్పుకోమను, నా తప్పే లేదు, అది వచ్చి మాట్లాడితే నేను మాట్లాడతా అని ఎవరు కాళ్ళు బిగ తీసుకుంటారు. పిల్లలు కొట్టుకుంటారు, అరుచుకుంటారు, మళ్ళీ వచ్చి వాటేసుకుంటారు, మళ్ళీ మాట్లాడుకుంటారు, చేతులు కలుపుకుంటారు. చిన్నపిల్లలు తగ్గించుకోగలుగుతారు. ఈ మాట కూడా యేసు ప్రభువు వారు చెప్పారు. 18వ అధ్యాయం మత్తయి సువార్త 4వ వచనం, ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకునేవాళ్ళు. పెద్దల్లో తగ్గింపు ఉండలేదు, పిల్లలకే తగ్గింపు ఉంది. నేర్పండిరా, పిల్లలకి నేర్పండిరా. ఇప్పుడు నేర్పితే పెద్దని నాకు తొలగిపోరమ్మా దేవుని మార్గం నుండి. నేడు నన్ను గొడవ చేస్తాడు, బయటికి తీసుకెళ్తాడు, అరుస్తాడు అని నువ్వు ఆపేస్తే వాడి లైఫ్ని నువ్వు నిజంగా నరకానికి దగ్గర చేసిన దాని అవుతావు కదా. మరి అన్ని చోట్ల తీసుకెళ్తారు ఫంక్షన్లకి, అక్కడ ఇసుకెత్తున్నా కూడా ఊరుకుంటారు. ఎందుకను
పిల్లలు వాక్యాన్ని అంగీకరించగలరా? ఆ? జాన్ మార్క్ గారైనా అజరయ్య గారైనా పిల్లలకే ముందు నేర్పేవాళ్ళు. కణత వాక్యాలు పిల్లల చేతే చెప్పించేవాళ్ళు. కణత వాక్యాలు నేర్పించిన చిన్న పిల్లకే చెప్పేవాళ్ళు. చిన్న పిల్ల చెప్పారు. ఇప్పుడు మన కస్తూరమ్మ గారు కూడా చెబుతుంది అనుకో, పెద్దామా కాదు. చిన్న పిల్లలు తిమోతికి రాశాడు పౌలు గారు, 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. వారిని పిల్లలు అర్థం కావద్దురా. ఈ శక్తి కలిగిన జ్ఞానము, వాక్య జ్ఞానం ఎప్పటి నుంచి వచ్చింది నీకు? బాల్యం నుండే, చిన్నప్పటి నుంచే తిమోతి నేర్చుకున్నాడు. కాబట్టి పరిచర్య చేయగలిగాడు, పరిచారికుడిగా చేయగలిగాడు కదా. ఏమ్మా అమ్మమ్మ లోయి యూనికే వాళ్ళు నేర్పుకున్నారు. కాబట్టి వారికి ఉన్న విశ్వాసం పిల్లోడికి కూడా వచ్చింది కదా. అందుకని అమ్మాయి మాధవిని మెచ్చుకోవాలి. వాడు ఒకసారి నిద్రపోతాడు, నియాన్స్ భుజం మీద ఎత్తుకెళ్ళిద్ది. ఏమేమి ఊలాడే మనిషి లేకుంటుంది. లెక్చరరే కానీ లెక్చరర్ లేకుండా, స్టూడెంట్లు కూడా లేకుండా ఉండదు. ఊగులాడితే వెళ్తుంది. కానీ చర్చికి రావటానికి మాత్రం వెనకాడదు. మరి నడిచి వచ్చి దూరం వెళ్ళేళ్ళకి నడిచి వస్తుంది, మళ్ళీ ఆయన భుజాన్ని వేసుకొని వెళ్ళాలి. దిగడు వాడు, గంట ఓడు కదా వాడు మూదురులు. సరే, కాబట్టి ప్రయాస అయినా నేర్పుకుంటుంది, మంచిది. దేవుడు అందుకనే ఎన్నో సందర్భాల్లో అడ్డేసుకుంటూ కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. సమస్యల్లో తోడుగా ఉన్నాడు, ఇబ్బందుల్లో. మరి కాలేజీల్లో లెక్చరర్గా చేస్తున్న లెక్చరర్ గారికి మరి శాలరీ ఇవ్వాలంటే మీ స్టూడెంట్స్ అందరూ కూడా ఫీజులు కట్టాలి. వాళ్ళు ఫీజులు ఇస్తే కానీ మేము ఇవ్వమంటారు. ఏదో చెప్తారు సాకు. ఆ విధంగా పాపం ఇబ్బంది పడుతున్నా దేవుడు సహాయం చేశాడు. దేవుని రాజ్యాన్ని పిల్లలు అంగీకరించగలరా? కదా. చిన్న పిల్లలు ఏదైనా పెడితే మేము యేసయ్యని నమ్ముకున్నాం. సిస్టర్ గారు చెప్తా ఉంటుంది అప్పుడప్పుడు పిల్లల గురించి. మన అబ్బాయి చిట్టినాయుడు కూడా, మేము దేవుని నమ్ముకున్నాం, తినం. తనూజా కూడా మాకొద్దు, మేము తినం, మేము యేసయ్యని నమ్ముకున్నాం అంటారు. పిల్లలు ఎవరు తినరు. మరి వాళ్ళు నిలబడుతున్నారు. దానియేలు, షడ్రక్, మేషక్, అబ్దెగో నిలబడ్డట్టుగా పిల్లలు నిలబడుతున్నారు. పెద్దోళ్ళు రాజుబడి తిని వస్తున్నారు. ఏమైంది మీకు? ఇక పలానా ఆయన మొదట ఇక్కడ రక్షించబడ్డప్పుడు మొట్టమొదటి పునాదులు వాళ్ళే వచ్చి తింటండి, మీకేమైందంట? అవును, తినరు పిల్లలు. పిల్లలు మనం చెప్పిన దాని మీద బేస్ అవుతారు. ఇక నువ్వు 100 చెప్పుగాక వినరు. మన ఇంటికాడ ఏమి నేర్పిస్తామో అదే ఫాలో అవుతారు. పెద్దోళ్ళు మాత్రం వినరు. 10వ అధ్యాయం మార్కు సువార్త 14 వచ్చి లాస్ట్లో చిన్న పిల్లలు దేవుని రాజ్యాన్ని అంగీకరించారు, కానీ పెద్దోళ్ళు అంగీకరించిన వారు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. కాబట్టి చిన్నపిల్లలు దేవుని రాజ్యాన్ని అంగీకరించగలరు. ఇంకా చిన్న టైం అయింది. చిన్న పిల్లలు ఇవ్వగలరు కదా. 5,000 మంది పురుషులు ఉన్నారు, ఇంకా స్త్రీలు ఎంతమంది ఉన్నారు? వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర లేవా ఇవ్వటానికి? ఒక పిల్లోడు పాపం లేచి 2 చెన్న చేపలు 5 ఎవలో రొట్టెలు ఇచ్చాడు. పిల్లోడు ఇచ్చాడు. పిల్లలు ఇవ్వగలరు, వాళ్ళు చేయగలరు. కానీ ఇంట్లో వాళ్ళని బట్టి వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఏమనుకున్నారా, మాది చికెన్ అంటాడు, కొంచెం వేస్తా ఉంటే అయిపోయిందిగా.
ఆ, అది మరి తినేయగమ్మా. ఈ రొట్టెలు తినేయగా శాపములు తినేయ కదా. ఇచ్చాడు వాడు. వాడు ఇవ్వబట్టి అద్భుతం జరిగింది. 5,000 మంది తృప్తిగా తిన్నంగా 12 గంపలు మిగిలినవి అక్కడ. వాడు ఇవ్వకపోతే, వాడి పేరు రాయిపోతే మాత్రం ఏమైందమ్మా? ఆ? పేరు సాటింపు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ, మా ఇక్కడ ఉన్న చిన్నపిల్లోడి దగ్గర ఉండేయండి, అయినా ఏం మాత్రం అన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం ఉంటుంది. ఆ, ఆ, 6:9 చదువమ్మా. చిన్నవాని యొద్ద 5 ఎవల రొట్టెలు, 2 చిన్న చేపలు ఉన్నాయి, అయినా ఇంతమంది ఏం పెడతామండి అన్నాడు. కానీ వాడిచ్చాడు కదా. ఏ, నాకు కావాలి, మా అమ్మ ఇచ్చింది. మా అమ్మ ఊరుకోదు అల్లా కదా. నిజంగా ఈ వేల మంది ఉన్న వాళ్ళు నిజంగా షేమ్ అవ్వాలి. నిజంగా వేల మంది నిజంగా ఇవ్వలేకపోయారు. పిల్లవాడు ఇచ్చాడు కదా. అంటే నేను ఎందుకు చెప్పానంటే ఈ మాట, చిన్న పిల్లలు ఇవ్వగలరు కాబట్టి అమ్మా, పిల్లకి నేర్పండి, దైవికంగా ఉంచండి. దేవుని దీవెన బిడ్డ మీద ఉంటుంది. బిడ్డ దీర్ఘాయుష్ ఇస్తాడు దేవుడు. చిన్న పిల్లలదే దేవుని రాజ్యం అని దేవుడు చెప్పాడు. పిల్లలు నశించకూడదని దేవుడు ఎంతగానో చక్కని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు. అలాంటి ఏర్పాట్లన్నీ దేవుడు నియాన్సుకు చేయనుగాక. ఇలాంటి పుట్టినరోజు అనేకం చేసుకునిలాగున బిడ్డ దీర్ఘాయుష్ మంతుడగులాగున దేవుడు దీవించునుగాక. దేవుని వల్లనే దీర్ఘాయుష్ వస్తుంది. కాబట్టి పిల్లల్ని దేవుని సన్నిధికి తీసుకురండి. మా దేవుని విషయాలు నేర్పించండి. దేవుడు దీవిస్తాడు. దేవుడు నీ అంశం దీవించి ఆశ్రయించునుగాక. ఆమె టైం అయింది.